హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ లాండే ఛానల్. జైపాల్ లాండే తెలుగు అప్డేట్ ఛానల్. సో జైపాల్ లాండే తెలుగు అప్డేట్ ఛానల్ నుంచి జేఈ మెయిన్స్కి సంబంధించిన ఎన్నో రకాల అప్డేట్స్ ఇక్కడ నుంచి మీకు ఇవ్వబోతా ఉన్నాను. సో మొన్నటి వరకు ప్రిపరేషన్ బాగా చేసే ఉంటారు. మరి సెషన్ 1లో ఎవరైతే మంచి మార్క్స్ తీసుకొచ్చుకున్నారో సెషన్ 2లో ఏం చేయాలి, మరి ఈ సెషన్ 2 ఫస్ట్ టైం రాస్తున్నామన్నా మేము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలా చాలా డౌట్స్ అయితే ఉంటాయి. ఇక ఎవరికైతే అడ్మిట్ కార్డ్స్ వచ్చాయో ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకొని ఉంటారు. రోజు రాని వాళ్ళకి వాళ్ళు మళ్ళీ ఇంటిమేట్ చేస్తామని చెప్పేసి వెబ్సైట్లు ఇచ్చారు. సో అడ్మిట్ కార్డ్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఎగ్జామ్ మరి ఎప్పుడు ఉంది, ఏ డేట్కి ఉంది, ఏ సెషన్కి ఉంది, ఏ ఏరియాలో ఉంది, కాలేజ్ కోడ్, కోర్స్ కోడ్ ఇవన్నీ కూడా కరెక్ట్గా చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. అన్న మాకు ఫస్ట్ టైమే మంచి స్కోర్ అయితే వచ్చింది, 90 అబోవ్ వచ్చింది. మరి ఇప్పుడు మేము ఏం చేయాలంటే ఇప్పుడు ఏం చేయడానికి లేదు, ఇంకా కొంత ధైర్యం చేసి లాస్ట్ టైంకి వచ్చిన మార్కుల కంటే ఎక్కువ తీసుకొచ్చుకునే ప్రయత్నం అయితే చేయాల్సిందే. లేదు నేను 90 స్కోర్ చేశాను లాస్ట్ టైము, అంటే మంచి స్కోర్ వచ్చింది, ఒక 90% వచ్చింది. సో మరి దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఆప్షన్స్ పెట్టేటప్పుడు మీకే ఐడియా వస్తుంది. అంటే 90% వరకు నేను లాస్ట్ టైం రాశాను, ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ అదే రేంజ్లో నాకు వచ్చినాయి. అంటే ఇక నెక్స్ట్ చేసేది ఏంటి, డైరెక్ట్గా వేరే క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడమే. ఎందుకంటే అవి అటెంప్ట్ చేయాల్సిందే. ఎందుకంటే అప్పుడు 90% వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఇప్పుడు 90% వచ్చే అవకాశాలు ఉన్నాయి అన్నప్పుడు రాని క్వశ్చన్స్ని కొంతవరకు ట్రై చేసి మనం అవుట్ రైట్ డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది, ఎవరికైతే 90 అబోవ్ వచ్చిందో. అన్న నాకు ఫస్ట్ టైం మిస్ అయిపోయింది, సెకండ్ టైం అంటే ఇప్పుడు మిస్ చేయొద్దు. ఎందుకంటే ఫస్ట్ టైం మనకు 40 50 60లో ఉన్నాము అన్నప్పుడు మనం ఏం చేయాలి, ఈసారి కొంచెం జాగ్రత్తగా ఏది కరెక్ట్ ఆన్సర్, ఏది రాంగ్ ఆన్సర్ అనేది కొంచెం ఆలోచన చేసుకొని అది మనం ఎగ్జామ్లో ఈ క్వశ్చన్కి మేము మార్కు తీసుకొచ్చుకుంటామా లేదా అన్న పాయింట్ ఆఫ్లో కొంత థింక్ చేసుకొని మీరు కరెక్ట్గా వచ్చే ఆన్సర్ని అటెంప్ట్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే రాంగ్ అటెంప్ట్ చేస్తే ఉన్నది ఒకే ఒక అవకాశం ఇప్పుడు, ఎందుకంటే ఇంకొక ఎగ్జామ్ రాద్దామని లేదు. ఎందుకంటే 90 అబోవ్ వచ్చిన వాళ్ళ పరిస్థితి వేరు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి 90 అబోవ్ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు కూడా అదే 90 వరకు స్కోర్ చేశాము. నేను తర్వాత ఏం చేయాలి, అవుట్ రైట్గా నేను వేరే క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. సో వేరే క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినప్పుడు ఒకవేళ కొన్నిసార్లు మనకు అదృష్టం కలిసి ఉండి ఆ క్వశ్చన్స్ అన్ని కూడా ఆన్సర్ కరెక్ట్ అయినప్పుడు లాస్ట్ టైం కంటే ఎక్కువ స్కోర్ వస్తుంది. నేను చాలామందిని అబ్జర్వ్ చేశాను, లాస్ట్ టైం కంటే ఎక్కువ స్కోర్ చేయగలుగుతారు, కానీ తక్కువ స్కోర్ చేసిన వాళ్ళైతే చాలా తక్కువ మంది. ఎవరైతే ఫస్ట్ టైం ఇప్పుడు అటెంప్ట్ చేస్తున్నారో మరి చాలా జాగ్రత్తగా అటెంప్ట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో మంచి మార్క్స్ తీసుకొచ్చుకునే ప్రయత్నం అయితే చేయండి. ఈ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత జైపాల్ లాండే అనే తెలుగు అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ నుంచి వెళ్ళి జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్, దీంతో పాటు ఎంసెట్, మన స్టేట్లో ఉన్న కాలేజెస్, మరి మన స్టేట్లో ఉన్న కాలేజెస్ జేఈలో వచ్చినటువంటి స్కోర్ డిపెండ్ చేసుకుని కూడా అడ్మిషన్స్ ఇస్తాయి. దానికి స్కాలర్షిప్ వస్తా అని చెప్పేసి కూడా కొంతమంది అడుగుతున్నారు. అది రాదండి, బీక్యాట్ సీక్యాట్ అని చెప్పేసి ఉంటాయి. ఆ అడ్మిషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, ఎంసెట్లో ఎలా జరుగుతుంది, జేఈలో ఎలా జరుగుతుంది, ఇలా ప్రతి ఒక్క అప్డేట్ కూడా విత్ ప్రూఫ్స్తోని గడిచిన 8 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, 5-6 సంవత్సరాల కట్ ఆఫ్స్ బేస్ చేసుకొని పర్ఫెక్ట్గా సమాచారం ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నాను. దానికి సంబంధించి jaypalane.comని ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో, ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళకి తెలిసే ఉంటుంది. అయితే ఈసారి జేఈ మెయిన్ కానీ, జేఈ అడ్వాన్స్ కానీ, ఎంసెట్ కానీ మీకు ఊహకు అందని రేంజ్లో మంచి రిపోర్ట్స్తోని, అదేవిధంగా ఒక టీం వర్క్తో మీ ముందుకైతే వస్తా ఉన్నాం. సో అది మరి ఈసారి ఖచ్చితంగా సక్సెస్ కావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎందుకంటే 8 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని చెప్తున్నానండి. ఎంసెట్లో ఎవరో ఏదో చెప్తా ఉంటారు కొంతమంది, ఈ స్టేట్ బాగాలేదు, ఇంకో స్టేట్కి వెళ్ళాలి, ఇంకో స్టేట్ బాగాలేదు. సో ఫస్ట్ మన మీద మనకు నమ్మకం ఉండాలి. నేనైతే ఇవ్వలే నమ్మను, ఏ కాలేజీ కూడా నమ్మను. ఫస్ట్ మన మీద మనకు నమ్మకం ఉన్న తర్వాత దాని తర్వాత కాలేజీ అయినా హెల్ప్ చేస్తుంది. సో కాలేజ్ ఏ విధంగా హెల్ప్ చేస్తుంది, కాలేజీ ప్లేస్మెంట్స్ తీసుకొచ్చేంతవరకు హెల్ప్ చేస్తుంది, కాలేజీ ప్లేస్మెంట్స్ తీసుకొచ్చేంతవరకు హెల్ప్ చేస్తుంది. కానీ కాలేజీలో చదవాల్సింది మనమే. బీటెక్ కాలేజీలో మీరు ఏ యూనివర్సిటీకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా అక్కడ టీచర్స్ చెప్పేది 50% ఉంటుంది, రిమైనింగ్ 50% మనమే చదువుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి. కాలేజీలో మంచి ప్లేస్మెంట్స్ తీసుకొచ్చే కంపెనీస్ ఏవైతే ఉంటాయో అలాంటి కాలేజీలో చేయడం చాలా బెటరు. సో నేను ఈ కాలేజ్ ఆ కాలేజ్ అని చెప్పను, బట్ నేను ఒక ఎన్విరాన్మెంట్ని సెట్ చేసుకోమంట. ఎలాంటి ఎన్విరాన్మెంట్ అంటే నిజంగా ఏ కాలేజీలో అయితే వితౌట్ అడ్వర్టైజ్మెంట్ లేకుండా మంచి ప్లేస్మెంట్స్, మంచి ప్యాకేజెస్ వస్తున్నాయో అలాంటి కాలేజీలో చేరడం అనేది చాలా చాలా బెటర్. ఏ కాలేజ్ అయితే ఫుల్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేస్తుందో మరి వేలకు వేలు జనాలు చేరినప్పుడు దాంట్లో ఒక 100 మందికి ప్లేస్మెంట్స్ వస్తే అది బెస్ట్ కాలేజ్ కాదండి. మనకున్న ఇంటేక్లో 500 600 ఇంటేక్, 500 600 ఇంటేక్లో 400
450 మెంబర్స్కి జాబ్లు వస్తున్నాయి, మంచి ప్యాకేజెస్ వస్తున్నాయి అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పర్సెంటేజ్ ఆఫ్ ప్లేస్మెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి కాలేజీని ఎంచుకునే ప్రయత్నం చేయండి. కానీ లక్షలు లక్షలు 20 లక్షలు 30 లక్షలు నన్ను అడిగితే బీటెక్కి 30-40 lakhs పెట్టడం అయితే పెద్ద వేస్టేనండి. ఎందుకనంటే మీరు అబ్జర్వ్ చేస్తే నిజంగా మీరు మీ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ కానీ వాళ్ళ పిల్లల్ని కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. 8 lakhs 9 lakhs 5 lakhs రీఎంబర్స్మెంట్తో జాయిన్ అయిన వాళ్ళు, మన ఏపీ తెలంగాణకు సంబంధించిన మంచి మంచి కాలేజీలో జాయిన్ అయిన వాళ్ళు, వాళ్ళ ప్యాకేజెస్ కూడా హై రేంజ్లో ఉన్నాయి. అదేవిధంగా ఎక్కడో దేశం కానీ దేశం, రాష్ట్రం కానీ రాష్ట్రం వెళ్ళేసి ఎక్కడెక్కడో చేసేసి ఒక 20-25 లక్షలు తగలబెట్టుకొని ఎందుకు అంటే పనికి రాకుండా కూడా ఉన్నారు, అంటే పనికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఈ బీటెక్కి 25 lakhs 30 lakhs అనేది అయితే మరి అంత పెట్టాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకనంటే మీరే అబ్జర్వ్ చేయండి, 25 lakhs కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామంటే మంత్లీ వచ్చే మనకి ఇంట్రెస్ట్ కనుక చెక్ చేసుకుంటే 2 రూపీస్కి 50,000. మరి అట్లాంటప్పుడు మనకు 25 lakhs పెట్టేసి ఒక మంచి కాలేజీలో చదువుతున్నామంటే మినిమం కొట్టితే 10 lakhs to 15 lakhs జాబ్ కుట్టాలి. అలా సాధించన్నా చూపించాలి. సో ఇక్కడ ఈ జాబ్ విషయానికి వచ్చేస్తే నేను ఏదో చెప్తున్నాను కాదండి, నేను కూడా ఒక ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నాను. ఇక్కడ వచ్చే స్టూడెంట్స్ను, ఇక్కడ వచ్చేటువంటి టీచింగ్ని కానీ, అక్కడ ఉన్న సిలబస్ కానీ ఇదంతా కూడా నేను గ్రహించి చెప్తున్నాను. 50% మట్టికే టీచర్ హ్యాండ్ హెల్ప్ చేస్తారు. రిమైనింగ్ 50% నేర్చుకోవాల్సిన బాధ్యత స్టూడెంట్దే. కాలేజ్కి వెళ్ళిన తర్వాత కాలేజ్ బాగలేదు, అది బాగలేదు, ఇది బాగలేదు. మనం తిరిగే సర్కిల్, మన చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్. మరి అరే మనకి ఒక 10 మెంబర్స్ మన గ్రూప్ ఉంది, 10 మెంబర్స్లో ఒక 8 మెంబర్స్కి జాబ్ వచ్చిందంటే ఆటోమేటిక్గా 9th person జాబ్ కొట్టాలన్న ఒక కసి వస్తుంది. అలా కాకుండా 10 మెంబర్స్లో 2 మెంబర్స్కి జాబ్ వచ్చింది అనుకోండి, సో అరే మనమే వేస్ట్, మన కాలేజ్ వేస్ట్ అని చెప్పేసి అనుకోవడం తప్ప చేసేదేం లేదు. సో మన టార్గెట్ అంతా కూడా ఆఫ్టర్ 4 years తర్వాత మనకు ఎలాంటి ప్యాకేజెస్ కావాలి, ఏ ప్యాకేజెస్లో సెట్ కావాలి అనేది టార్గెట్ పెట్టుకొని ఆ విధంగా మంచి కాలేజీలో మంచి ఎన్విరాన్మెంట్ అంటే మంచి మెరిట్ ఉన్నటువంటి కాలేజెస్ ఏవైతే ఉంటాయో, మంచి ప్యాకేజ్ ఇచ్చే కాలేజెస్ ఏవైతే ఉంటాయో ఆ కాలేజీలకు 1-2 సార్లు అడిగి ఇక్కడ ఇంటేక్ ఉంటుంది, సిఎస్సిలో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి, ఈసీలో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి, లాస్ట్లో ఎంతమందికి జాబులు వచ్చినాయి, వాళ్ళ ప్యాకేజ్ ఎంత, యావరేజ్ ప్యాకేజ్ ఎంత, ఎంతమంది స్టూడెంట్స్ ఉంటే ఎన్ని ఆఫర్ లెటర్స్ వచ్చాయి, యావరేజ్గా ఎంతమంది ప్లేస్మెంట్ అయ్యారు అనే విషయాలు తెలుసుకొని ఆ కాలేజీలో చేరడం అనేది చాలా బెటర్. నన్ను అడిగితే మన తెలంగాణకు సంబంధించి కానీ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కానీ, ఈవెన్ తెలంగాణకు సంబంధించి అయితే దాదాపుగా 20-25 కాలేజెస్ అండి. 20-25 కాలేజెస్ చుట్టుపక్కల ఉన్నటువంటి వేరే స్టేట్లో ఉన్న కాలేజీలు కూడా ఎందుకు పనికిరావు, అంత మంచి కాలేజెస్ కూడా ఉన్నాయి ఇక్కడ. కాబట్టి ఇక్కడ కొంత కష్టపడి మీరు జేఈ మెయిన్స్లో లేకపోతే ఈ ఎంసెట్లోనైనా కొంత కష్టపడి మంచి ర్యాంక్ కనుక తీసుకొచ్చుకుంటే ఈవెన్ సిఎస్సి, ఐటీ, ఈసీఈ ఇలాంటి కొన్ని బ్రాంచుల్లో కనుక సీట్ వస్తే డెఫినెట్గా మనము మంచి ప్లేస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని చెప్తున్నాను, కొంత కష్టపడి మంచి మార్క్స్ తీసుకొచ్చుకునే ప్రయత్నం అయితే చేయండి. మరి రేపటి నుంచి ఎవరైతే స్టూడెంట్స్ ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళందరికీ మన ఛానల్ తరపున, మన వ్యూవర్స్ తరపున, మన సబ్స్క్రైబర్ తరపున మీ అందరికీ ఆల్ ది బెస్ట్. ఎగ్జామ్ బాగా రాసి మంచి మార్క్స్ తీసుకొచ్చుకునే ప్రయత్నం చేయండి. రానున్న రోజుల్లో ప్రతి ఒక్క అప్డేట్ ఎంసెట్, ఈసెట్, ఐసెట్, జేఈ మెయిన్స్, జే అడ్వాన్స్ ఇలా ప్రతి ఒక్కటి డాటా సెట్స్ అన్నీ కూడా jaypallante.comలో ఆల్రెడీ ఇచ్చాను. ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసి చెక్ చేసుకున్నారో ఒక మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. సార్ ఎవరిని అడగాల్సిన పని లేదు, ఏది టాప్లో ఉంది, ఏది లిస్ట్లో ఉంది, మెరిట్ స్టూడెంట్స్ ఎలా జాయిన్ అవుతున్నారు, ఏలో ఎంత కట్ ఆఫ్ వచ్చింది ఏంటి అని చెప్పేసి ఒక మంచి ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చారు. సో డెఫినెట్గా మీరు అనుకున్న ఫీడ్బ్యాక్ కంటే ఇంకెక్కువ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చి ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. సో మరొకసారి రేపటి నుంచి జేఈ మెయిన్స్ అదేవిధంగా జేఈ అడ్వాన్స్ రాయబోయే స్టూడెంట్స్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. బాగా ప్రిపేర్ అయ్యి మంచి మార్క్స్ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఒక ఫ్రెండ్స్, జై హింద్.